Hi, hello guys, welcome back to my channel that is Mahalakshmi. టుడే వ్లాగ్ వచ్చేసి మా ఊళ్ళో గ్రంథం పూజ అంటే దర్గాలో గ్రంథం పూజ చేస్తున్నారు గైస్. ఆ వ్లాగ్ అయితే మీకు చూపిస్తాను ఎలా చేస్తారనేది. ఇది మామూలుగా అయితే మన హిందూస్ పండుగ కాదు, ముస్లిమ్స్ వాళ్ళు చేసుకునేది. మా ఊళ్ళో ఉండేది దర్గా ఒకటే. ఆ దర్గాలోనే పూజ చేస్తారు. ఆ పూజ ఎలా చేస్తారు, అందులో హిందువులు కూడా పాల్గొంటారు, అంటే పార్టిసిపేట్ చేస్తారు వాళ్ళు కూడా. మా ఊళ్ళో ఉన్నది గుళ్ళందుకు ఏమి ఉండవు, ఓన్లీ దర్గా మాత్రమే ఉంటుంది. కాబట్టి మేము కూడా అందులో పార్టిసిపేట్ అవుతాం, మేము కూడా చేస్తాం. మాకు ముస్లిమ్స్ హిందువులు అట్లా ఏమి ఉండదు. మా ఊళ్ళో ఉన్నది ఒక దేవుడు, ఆ దేవుడే చూసుకునేది, మా ఊరిని క్షేమంగా ఉండేలా చూసుకునేది. కాబట్టి మేము ఆ దేవునికి మేము కూడా ఏదో ఒకటి చేయాలి కదా అనేసి మా ఊర్లో ఆ దేవునికి పూజిస్తారు ప్రతి ఫెస్టివల్కి. ఈరోజు ఆ దేవునికి పూజ చేస్తున్నారు. ఆ పూజని గ్రంథ మహోత్సవం అంటే ప్రతి ఇయర్ చేస్తారు. ఆ పూజను వీడియో మొత్తం మీకు చూపిస్తాను, చూసేయండి గాయస్. అంతకంటే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఫస్ట్ అయితే ఇక్కడ చూడండి గాయస్, జెండాలు తయారు చేస్తున్నారు. అక్కడ వాళ్ళు పూజ చేస్తున్నారు. గ్రంథంలోకి నీళ్లు తీసుకురావడానికి వెళ్ళడానికి పూజ చేస్తున్నారు గాయస్. ఇంకా ఇక్కడైతే ఇంకా ఎవరు రాలేదు, అది స్టార్టింగ్ గాయస్. ఇంకా కాసేపు అవుతే అందరు వస్తారు, ఊర్లో వాళ్ళు అందరూ వస్తారు ఇక్కడికి. చాలా బాగా చేస్తారు. ఇంకా ఇక్కడైతే గ్రంథం కలపడానికి నీళ్ళు కావాలి కదా, ఆ నీళ్ళ కోసం, అదే వాటర్ కోసం బావి దగ్గరికి వెళ్ళేసి తీసుకొని వస్తారు. అక్కడికి వెళ్ళాలని వీళ్ళ తలపైన కుండలు పెడుతున్నారు. ఇలా అందరూ ఒక 7 మెంబర్స్ అలా కుండలు పెట్టుకొని బావి దగ్గరికి వెళ్ళేసి అక్కడ పూజ చేసి నీళ్ళు తీసుకొని వస్తారు వాళ్ళు. ఇక్కడైతే బావి దగ్గరికి అయితే వచ్చారు. ఇప్పుడు ఆ బావి దగ్గర పూజ చేసి వాళ్ళు ఆ బావిలో నీళ్లు తీసుకొని గ్రంథంలో కలపడానికి తీసుకెళ్తారు. చూడండి గాయస్ మీరే ఎలా చేస్తారు. అలాగే ఇక్కడ చూడండి, మా నాన్న వచ్చేసి మా అన్నకు చెప్తున్నాడు, ఇట్లా అనేసి నీళ్ళు తీసుకురా నీట్గా వస్తాయి నీళ్ళు అని మా అన్నతో చెప్తున్నాడు మా నాన్న. ఇలా తీసుకురానే అలా నీళ్లకు పూజ చేస్తారు. పూజ చేసి ఒక్కొక్కరి తలపైన ఉన్న కుండలలో నీళ్లు నింపి వాళ్ళ తలపైన పెట్టేసి తీసుకొని వెళ్తారు మళ్ళీ దర్గాలోకి. ఇక్కడైతే జెండాలు తీసుకొని వెళ్తున్నారు. అక్కడికి వెళ్ళేసి పూజ చేసుకొని మళ్ళీ జెండాలు తీసుకొచ్చి దర్గాలో పెడతారు. మీరైతే చూసేయండి గైస్ వీడియో. అయితే 1 అవర్ వరకు వాళ్ళ ప్రేయర్స్ వాళ్ళు చేసుకుంటారు కూర్చొని. 1 అవర్ తర్వాత మళ్ళీ దర్గాకి అయితే వెళ్ళిపోతారు. చూడండి మా నాన్న ఎంత క్యూట్గా కూర్చోన్నాడు, సైలెంట్గా డీసెంట్గా కూర్చోన్నాడు. అక్కడైతే మా నాన్న నేను పిలుస్తుంది, నాన్న హాయ్ చెప్పు నాన్న అని. అక్కడైతే చిన్నపిల్లలు ఉర్దూలో సాంగ్స్ పాడుతున్నారు.
ఫైనలీ డన్ విత్ గ్రంథం పూజ గైస్. ఐ హోప్ దిస్ వీడియో మీకు నచ్చుద్దని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.